నూతన డివిజన్ గా విశాఖ ఏర్పడిన తర్వాత రాయగడ డివిజన్ నుంచి వచ్చేటటువంటి పోస్టింగ్లకు సంబంధించినంత వరకు కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యంటూ కూడా పెద్ద ఎత్తున రైల్వే ఉద్యోగులకు సంబంధించి కుటుంబీకులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, మీ ప్రధాన డిమాండ్ ఏంటి, దేనికోసం చేస్తున్నారు ఈ ఆందోళన? ఉండేవన్నీ అమలు చేయాలండి. ముందుగా ఇప్పుడు కొత్తగా పెట్టిన రూల్ అయితే ఏమి కాదు, ఉన్న రూల్ ఫాలో అవ్వమని చెప్తున్నాం అంతే, ఇంకేం కాదు. ఇప్పుడు మా హస్బెండ్ జాబ్ చేసి వచ్చినప్పుడు ఆయన కొత్త వారు, మా కొత్త వాళ్ళు అని చెప్పి అక్కడ పంపించేశారు. ఇప్పుడు ఆయన కొరపుట్లో ఉన్నారు, అంటే రాయగఢ డివిజన్ లో ఉన్నారు. సో ఆయన అక్కడ ఉండేటప్పుడు ఇప్పుడు కొత్త పోస్ట్ లో ఉన్న వాళ్ళకి అక్కడ పంపించేసి రూల్ గా మా వాళ్ళు ఇక్కడ వెనక్కి పంపించమని, ఇప్పుడు వైజాగ్ పంపించమని, మా డివిజన్ లోకి మా వాళ్ళు పంపించాలి అంతే. మేము ఏరి కోరుకోవట్లేదు, అది జరగట్లేదండి. కొత్త పోస్టులు చాలా వచ్చాయి, తీశారు. వచ్చిన వాళ్ళని ఇక్కడే ఉంచడానికి చూస్తున్నారు. మరి మేమేం అయిపోవాలి? మేము పిల్లలతో ఉన్నాము, చిన్న పిల్లలతో ఉన్నాము. మా అత్తయ్య మోహన్ ఇప్పుడు మేము వాళ్ళు చూసుకునేటప్పుడు మరి మా హస్బెండ్ మమ్మల్ని చూసుకోవద్దా? మేము మా దగ్గర రావద్దు. ఇప్పుడు వాళ్ళు చేసే డ్యూటీలు ఎక్కడండి అవుతుంటే రావడానికి కూడా అవ్వట్లేదు. వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా అవ్వదు. రనింగ్ స్టాఫ్ లో చేస్తున్నారు. సో రనింగ్ స్టాఫ్ కి ఇప్పుడు ఎక్కడ సెలవులు అవుతాయండి? అవ్వదు. అందరినీ మా అత్త వాళ్ళని, మా మావయ్యని, మా పిల్లల్ని మేము చూసుకుంటున్నాం. సో మాకు అర్జెంట్ గా కావాలంటే ఆయన మాకు ఉండట్లేదు దగ్గరలో. మేము అడుగుతున్నామండి, మేము న్యాయం కోరుకుంటున్నాం అంతే. మా ప్రధాన డిమాండ్ ఏం లేదండి, వీళ్ళని ఏం చెప్పి పంపించారు? ఆ ఆశతోనే కదా వాళ్ళు వెళ్ళారు. మరి ఆ నమ్మకంతో వాళ్ళని పంపించినప్పుడు అదే నమ్మకంతో వాళ్ళని వెనక్కి తీసుకురావాలి కదా. ఫ్యామిలీస్, పిల్లలు, ముసలోళ్ళు, మా ఇంట్లో ఇప్పుడు 2 పేషెంట్స్ ఉన్నారండి, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కాకపోతే అసలు ఇదంతా కాదండి, వాళ్ళు పెద్ద ట్రైన్ నడుపుతున్నారు. వాళ్ళకి టైం కి ఫుడ్ ఉండాలి, టైం కి వండి పెట్టే వాళ్ళు ఉండాలి. అలా సింగిల్ గా కొండల్లో ఉండి ఇంకా వాళ్ళకి ఎవరండి ఫుడ్ వండి పెడతారు? వాళ్ళకి ఎప్పుడండి రెస్ట్ దొరికేది? వాళ్ళని నమ్మి అంత పెద్ద ట్రైన్లు అప్పచెప్తున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ ఉండాలి. అది ఇంట్లో మీరే ప్రొవైడ్ చేస్తారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరండి ఫుడ్ వండి పెట్టే వాళ్ళని చూసుకునేది? ఇక్కడ మమ్మల్ని ఎవరండి చూసుకునేది? ఏం చెప్పి పంపించారో అదే చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకురండి. ఇది ఒక్కటే మేము అడిగేది, మేమేం అడగటం లేదు. 6 months అక్కడికి వెళ్తే కిరండల్లో ఉన్నారండి మా హస్బెండ్. 6 months అక్కడికి వెళ్తే మళ్ళీ వైజాగ్ తీసుకొస్తామని ఇదే ఆఫీస్ లో చెప్పారు. ఈ 3 years ఇప్పటికి 3 years కంప్లీట్ అయిపోయింది. ఈ 3 years లోపు ఈ ఆఫీస్ చుట్టూ 300 times తిరిగాం, కానీ మాకైతే న్యాయం జరగలేదండి. ఏమైతే వాళ్ళు మాట ఇచ్చారో ఆ మాట వాళ్ళు నిలబెట్టుకుంటే చాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడే పంపిస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడే పంపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది తీసుకొస్తాం అన్నారు, ఈలోగా జోన్ మార్చేశారండి. మరి మా పరిస్థితి ఏంటండి? నేనైతే సింగిల్ పేరెంట్ అండి, నాకైతే తల్లి తండ్రి ఎవరు లేరు. నేనైతే చూసుకోవడానికి 4 పేషెంట్లు ఇంట్లో ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు. నేను ఒక్కరిదాన్ని ఈ ఫ్యామిలీని ఎలాగండి మెయింటైన్ చేస్తాను? కొంచెం మా బాధ కూడా అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. పుత్తూరు నుండి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. వస్తే కోరపుట్టు వేసారు. ఇప్పుడు 5 years అయింది. ఒక జోన్ ఇంకో జోన్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకో జోన్ లో పంపించారు. మరి ఈ జోడి కోసం వచ్చాం కదా, ఈ జోడి తీసేరావాలి కదా. మా తల్లిదండ్రులు మా లాంటి వాళ్ళు ఏమైపోవాలా? ఒక జోన్ లో ఎన్నాళ్ళు ఉంటుందండి పోస్టింగ్? సర్వసాధారణంగా పోస్టింగ్ ఎన్నాళ్ళు? పర్మిట్ మ్యూజియం మీద ఒక జోన్ నుంచి ఒక జోన్కి వచ్చాం. ఈ జోన్ కోసం కోరపట్టి పంపిస్తారు. ఇది విశాఖపట్నం జోన్ అనేసి. ఇప్పుడేమో భువనేశ్వర్ జోన్ అయిపోయింది. మరి విశాఖపట్నం ఎప్పుడు వస్తారు? 5 years అయింది అక్కడికి వెళ్ళి, ఇప్పుడు వచ్చి తీసుకురాలేదు. మీ తల్లిదండ్రులు వాళ్ళ సహాయం లేకుండా చాలా బాధపడతారు. మా అల్లుడు రాయగడ అండి, జాజిపూర్ నుంచి వచ్చారు, రాయగడ వెళ్ళారు. రాయగడ నుండి ఇక్కడికి జోన్ అవగానే రాయగడలో ఉండాలో, వైజాగ్లో కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇక్కడ వేస్తున్నారు. వాళ్ళు తీసుకురావాలి. రాయగడ వాళ్ళు, కాలపుట్ట వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొస్తేనే కదా న్యాయం. ఇప్పుడు ట్రయాంగిల్ ఉండదే కదా, వీళ్ళు కొత్తగా వీళ్ళు పెట్టింది ఏం కాదు. కాబట్టి మాలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటుంది అనేసే కదా మేము కోరుకుంటున్నాం. మా మెడికల్ ఫారం గానా అన్ని విధంగానే చూసుకోవాలి కదా, న్యాయంగా జరపాలని కోరుకుంటున్నాం తప్ప ఎందుకమ్మా ఈ ధర్నా చేస్తున్నారు? బాబు కిరండాలు 14 సంవత్సరాలు అవుతుంది. ఆర్టిస్ట్ అలా తిప్పేసి అక్కడే వస్తున్నారు, ప్రమోషన్ ఇస్తున్నారు, అక్కడే ఉంచేస్తున్నారు. చిన్న పిల్లలతో మాకు వాటర్ హెల్త్ బాగాలేదు. ఆ పిల్లలకి హెల్త్ బాగైపోయి అక్కడ కిరండాలు వాటర్ పడక మీరు దయచేసి కొద్దిగా ఇక్కడ ఇచ్చేస్తే కొద్దిగా బాగుంటుంది. మా లాంటి వాళ్ళకి కొద్దిగా మీ వెళ్తే నా హెల్త్ బాగుండట్లేదు. ఇక్కడ ఒక్కదాన్ని ఉండలేకపోతాను, బాబు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఆ వాటర్ బాగలేదు, కిరండాలు వాటర్. మా కోడలకి హెల్త్ బాగలేదు, గొంతుకు అది వాసిపోయింది. మా కోడలకి పిల్లలు చిన్న పిల్లలు, చదువుకొచ్చిన పిల్లలు
చిన్న చిన్న పిల్లలు చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ హెల్త్ పాడైపోతున్నాయి. మీరు ఇదే మా బాబు మాకు చూస్తాడనే కదా మేము జాబ్ నుంచి మా పిల్లలు అక్కడ పెట్టిస్తే ఎలా ఉంటుంది? మా పిల్లలకి ఏదైతే పోస్టింగ్లకి సంబంధించినంత వరకు కూడా జోన్ ఏర్పాటుతో తమ భవిష్యత్తు మారిపోతుంది. తమ పిల్లలు మళ్ళా ఇదే జోన్ లోకి వచ్చి ఉద్యోగాలు నిర్వహించుకుంటా ఉంటారు. దాంతో పాటుగా తమ కళ్ళ ఎదుటే ఉంటారంటూ కూడా ఏదైతే జోన్ ఏర్పడక ముందు ఉండేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్. జోన్ ఏర్పడిన తర్వాత తల్లిదండ్రులు కానీ, ఒకవైపు భర్త ఉండేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇక్కడ కుటుంబానికి దూరంగా ఉంటూ తమ ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి సమయం. ఈ సమయాల్లో ఏదైతే జోన్ ఏర్పడ్డాక ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుసుకుంటారంటూ కూడా చేస్తున్నటువంటి తరుణంలో ఏదైతే జోన్ ఏర్పాటుతో తమకు న్యాయం జరగలేదు, తమ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు పోస్టింగ్లు ఇక్కడ జరగలేదంటూ కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ జోన్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇక్కడికి వచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.